ఇలాంటి బెదిరింపులు రావడం, హత్య చేస్తామనేటువంటి వార్నింగ్లు ఇవ్వడం మంచిది కాదు. ఇలాంటి సభ్య సమాజంలో చాలా దుర్మార్గం చర్యలు కిందకు వస్తాయి. తన సమస్యల మీద ప్రస్తావించే వ్యక్తి తనకు ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతిపక్షం కూడా విష్ణుకుమార్ రాజన్నకి చిన్న సమస్య వచ్చిన అండగా నిలుస్తుంది. తనకి ఏ హామీ జరిగినా దానికి ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో, ఎవరైతే బెదిరిస్తున్నారో, ఎవరైతే మాఫియాలు నడుపుతున్నారో, ఎవరైతే అనైతిక చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళని ఆదులను తొక్కేయాలి. అటువంటి వాళ్ళు సొసైటీకి ఏ రోజైనా బ్యాడ్ ఎలిమెంట్స్ ప్రభుత్వం అటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలి. అటువంటి వాళ్ళని నిజంగా కూడా వెంటనే కఠినంగా శిక్షించాలి. ఒక శాసనసభ్యుడిని బెదిరించే స్థాయికి ఎదిగినటువంటి వారిని అట్లా వదిలేస్తే ఏ రోజుకైనా అది ప్రమాదం ప్రజాస్వామ్యానికి. ప్రభుత్వం అలాంటి వ్యక్తులను వెంటనే కఠినంగా శిక్షించి భవిష్యత్తులో అలాంటి బెదిరింపులు చేసిన ఆలోచన రావాలంటే కూడా భయపడేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి తెలియజేస్తూ విష్ణుకుమార్ రాజన్నకి మా పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం.